Step into Value Zone. Value Zone. Hypermart. Bhatancheru. నమస్తే రేవంత్. నమస్తే అండి. రేవంత్, గోల్డ్ మార్కెట్ పరిస్థితి ఎలా ఉందంటారు? ఎందుకంటే ఒకవైపు మార్కెట్లో ఏమో బుల్ ర్యాలీ నడుస్తుంది, అండ్ మరోవైపు ఏమో ఇయర్ ఎండింగ్కి వచ్చేసాము, అండ్ ఇంకే వైపు ఏమో పండుగల సీజన్, మళ్ళీ ఫెస్టివల్స్ కంప్లీట్గా స్టార్ట్ అవబోతున్నాయి. క్రిస్మస్, న్యూ ఇయర్, తర్వాత సంక్రాంతి. సో ఏంటి మళ్ళీ ఓవరాల్గా గోల్డ్ మార్కెట్ని ఎలా చూడాలి అంటారు? సార్, ఎగ్జాక్ట్గా మనం గోల్డ్ సంబంధించి వీడియో మనం ఇజ్రాయెల్ వారు అనౌన్స్ చేసే రోజున ఒకటి చేసాం. ఆ రోజు మనం ఒక మాట చెప్పుకున్నాం, గోల్డ్ అప్పటికైతే ఒక సపోర్ట్ ఏరియాకి వచ్చింది, సో కొంత పుల్ బ్యాక్ రావచ్చు అని. కానీ అక్కడ అది మనకి ఆల్ టైమ్ హైకి వెళ్తుంది అని ఆ రోజు మనం ఊహించలేదు. దానికి గల కారణం ఏంటంటే ఈ వార్ రిలేటెడ్ న్యూస్ మనం అయిపోయిన నెక్స్ట్ డే వార్ రిలేటెడ్ న్యూస్ వచ్చింది. సో ఎప్పుడైతే మనకి అగైన్ గ్లోబల్గా ఈ వార్ రిలేటెడ్ అన్సర్టనిటీస్, ఎకనామిక్ రిలేటెడ్ అన్సర్టనిటీస్ అనేవి క్రియేట్ అవుతాయో గోల్డ్ అనేది సహజంగానే ఊపందుకుంటుంది. సో మనకి ఆ స్వింగ్ ఇప్పుడు అగైన్ మార్కెట్స్తో పాటుగా గోల్డ్ కూడా ఆల్ టైమ్ హైలోకి రీచ్ అయిపోయింది. ఒక రకంగా దానికి ఫ్యూయల్ లాగా పనిచేసింది మాత్రం ఆ వార్ ఫియర్. ఒక ఫ్యూయల్ లాగా పనిచేసి మార్కెట్ గోల్డ్ రేట్స్ కూడా హయ్యర్ సైడ్ పుష్ చేసింది. ఆ తర్వాత ఏం జరిగింది అని అంటే మనకి ఫెడ్ రిలేటెడ్గా వడ్డీ రేట్లు ఇక మీదట పెంచరు అని ఒక క్లారిటీ ఎప్పటి నుంచో వచ్చింది. గత కొన్ని నెలల నుంచి ఫెడ్ కూడా ఇంట్రెస్ట్ రేట్లు, వడ్డీ రేట్లు ఏం పెంచట్లేదు. మన ఆర్బీఐ అయితే ఎప్పుడూ ఆపేసింది అసలు వడ్డీ రేట్లు పెంచడం అనేది. సో దాంతోపాటుగా రానున్న 2024 సంవత్సరంలో వడ్డీ రేట్లు తగ్గించడం కూడా మొదలు పెడతారనే ఒక ఎస్టిమేషన్ మార్కెట్కి ముందు నుంచే ఉంది. అది ఎన్నిసార్లు తగ్గిస్తారు, ఎంత తగ్గిస్తారనే ఒక క్లారిటీ అయితే కంప్లీట్గా మార్కెట్ లేనప్పటికీ ఒక ఎస్టిమేషన్స్ తోటి ఉంది. ఎప్పుడైతే మనకి వడ్డీ రేట్లు అనేవి తగ్గుతాయి అని ఒక క్లారిటీ మార్కెట్కి వస్తుందో అప్పుడు మనకు మళ్ళీ డెప్ట్ అండ్ బాండ్ మార్కెట్స్ నుంచి డబ్బులన్నీ కూడా గోల్డ్ వైపుగా షిఫ్ట్ అవుతూ ఉంటాయి. ఇదే సమయంలో మనకి బాండ్ మార్కెట్స్ కూడా పీకౌట్ అయ్యాయి. బాండ్ మార్కెట్స్ పీకౌట్ అయినప్పుడు కూడా ఏం చేస్తారు అని అంటే బాండ్ మార్కెట్స్ పీకౌట్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇక బాండ్ డీల్స్ తగ్గుతాయి అన్న క్లారిటీ వచ్చినప్పుడు కూడా అక్కడి నుంచి డబ్బులన్నింటినీ సేఫ్ అసెట్ లైక్ గోల్డ్లో కూడా షిఫ్ట్ చేసే ప్రయత్నం చేస్తూ ఉంటారు. యాక్చువల్లీ స్పీకింగ్ గోల్డ్ కంటే సేఫెస్ట్ అసెట్ ఇస్ ఆ బాండ్ మార్కెట్ అండ్ డెప్ట్స్. ఇవి ఎప్పుడైతే తగ్గుతాయి అంటే దాని నుంచి వచ్చే రిటర్న్స్ తగ్గుతాయి అని అనుకుంటారో నెక్స్ట్ సేఫ్ అసెట్ ఏదైనా ఉంది అని అంటే గోల్డ్. సో అటువైపుగా డైవర్ట్ చేసే ప్రయత్నంలో మన గోల్డ్ అనేది హయ్యర్ సైడ్ పుష్ అవుతూ ఇప్పుడు ఆల్ టైమ్ హైని కూడా ప్రీవియస్ హైని కూడా బ్రేక్ చేసి హయ్యర్ సైడ్ సస్టైన్ అవడం అనేది గమనిస్తున్నాం. అండ్ నిన్న వచ్చినటువంటి ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్ హైక్ ఇక మీదట ఉండదు, రేట్ కట్స్ కూడా స్టార్ట్ అవుతాయి అనే న్యూస్ కూడా గోల్డ్కి ఒక రకంగా ఒక పాజిటివ్ ట్రిగ్గర్ని ఇచ్చింది. సో మేబీ ఇక్కడ నుంచి కొంతవరకు హయ్యర్ సైడ్ వెళ్ళే ప్రాబబిలిటీ కూడా ఉంది. కానీ ఎంత దూరం వెళ్ళొచ్చు, ఇంతకు ముందులాగే ర్యాలీ అవుతుందా అని అంటే ఆ విషయం మనం చెప్పలేం. ఎందుకు అని అంటే ఇంతకు ముందు మనకి ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్స్ అనేవి నియర్ టు జీరో ఉండేవి. యూఎస్లో హౌసింగ్ లోన్స్ మీకు హార్డ్లీ 2%కి దొరికాయి. అక్కడ ఫెడ్ ఇచ్చే వడ్డీ రేట్లు నియర్ టు 0% తోటి బ్యాంకులకి ఇస్తూ ఉండేవి. కానీ ఇప్పుడున్న కండిషన్ అది కాదు. సో గోయింగ్ ఫర్దర్ మళ్ళీ ఆ జీరో అనే ఫిగర్ని రీచ్ అవుతారన్న కాన్ఫిడెన్స్ మార్కెట్లో ఎవరికి కూడా లేదు. ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ వాళ్ళు ఉన్నటువంటి కండిషన్ నుంచి వస్తే ఒక 4%కి ఏమైనా వస్తారేమన్న ఎస్టిమేషన్ ఉంది. కానీ గోయింగ్ ఫర్దర్ మరీ తగ్గిపోతుంది, 0 వరకు కూడా వెళ్తుందనే ఒక ఎస్టిమేషన్ అయితే మార్కెట్లో లేదు. సో మనకి గోల్డ్ ప్రైసెస్ అనేవి ఇప్పుడు ఏదైతే ఇందులో ఫ్యాక్టర్ అవుతుందో దాదాపుగా రానున్న 2 సంవత్సరాల్లో ఒక 1% ఇంట్రెస్ట్ రేట్ కట్ జరగబోతోంది 24 and 25 ఇయర్స్లో. 2024 and 2025 ఇయర్లో సుమారుగా 1 to 1.5 మధ్యలో చేయొచ్చు వాళ్ళు. సో దీంట్లో ఏదైతే లాభాలు కోల్పోతారో అని పెద్ద ఇన్వెస్టర్స్ ఫీల్ అవుతారో వాళ్ళు గోల్డ్ ఆల్టర్నేటివ్ అసెట్గా దీంట్లో షిఫ్ట్ చేస్తూ ఉంటారు. ఇక్కడ చాలామందికి ఈ డౌట్ కూడా ఉంటుంది, మరి మార్కెట్ హైలో ఉంది, గోల్డ్ హైలో ఉంది. సహజంగా అందరూ అంటూ ఉంటారు మనకి మార్కెట్ హైలో ఉంటే గోల్డ్లో నుంచి డబ్బులన్నీ ఇట్లా వస్తూ ఉంటాయి, మార్కెట్ ఫాలో ఉంటే గోల్డ్ పెరుగుతుందని. సహజంగా ఈ రెండు కూడా ఆపోజిట్గా మూవ్ అవుతూ ఉంటాయి అనేది జనరల్గా అందరి మైండ్లో ఉంటూ ఉంటుంది. కానీ ఇక్కడ జరిగినటువంటి కండిషన్ ఏంటంటే ఫండమెంటల్స్ అనేవి ఇక్కడ డిఫర్ అయ్యాయి. ఇక్కడ వార్ రిలేటెడ్ ఫియరు, బాండ్ మార్కెట్ అనేది ఎక్స్ట్రీమ్ హైక్ వెళ్ళిపోయి అక్కడి నుంచి మళ్ళీ దాని ఇన్వర్షన్ కర్వ్ స్టార్ట్ అయిపోవటం, వడ్డీ రేట్లు కూడా ఇన్వర్షన్ కర్వ్ స్టార్ట్ అయిపోవటం. సో ఆ ఫండ్స్ అనేవి బేసిక్గా ఆ మార్కెట్ నుంచి డెప్ట్ మార్కెట్ నుంచి గోల్డ్ మార్కెట్లోకి షిఫ్ట్ అవుతూ ఉన్నాయి. సో బేసిక్గా గోయింగ్ ఫర్దర్ ఇంకా ఈక్విటీ మార్కెట్స్లో ఇక మీదట ఇంకా పెరగదా, గోల్డ్ పెరుగుద్దా, ఈక్విటీ మార్కెట్స్ పెరుగుద్దా, ఏది ముందు పడుద్ది అని అంటే దానికి సంబంధించి ఇప్పటి వరకు అయితే ఏ క్లారిటీ లేదు. బట్ నా ఎస్టిమేషన్ ప్రకారం మాత్రం 2 ఆల్ టైమ్ హైస్లో ఉన్నప్పుడు మాత్రం కొద్ది కన్సాలిడేషన్ ఎక్కువగా జరిగే అవకాశాలు కనిపిస్తూ ఉంటాయి. అంటే ఇప్పుడు 2 మార్కెట్స్, ఇప్పుడు గోల్డ్ ఆల్ టైమ్ హైలో ఉంది, ఈక్విటీ మార్కెట్స్ ఆల్ టైమ్ హైలో ఉంది. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఎంటైర్ మార్కెట్ ఈజ్ ఎట్ హై వాల్యుయేషన్. 2 కూడా ఎక్కువ వాల్యుయేషన్స్లో కనిపిస్తున్నాయి. ఎక్కువ వాల్యుయేషన్స్లో కనిపిస్తున్నప్పుడు మేబీ కొంత ఏమైనా ప్రాఫిట్ బుకింగ్ చేసే అవకాశాలు ఉంటాయి. అంటే కొద్దిగా సెటిల్ డౌన్ అయిన తర్వాత, అంటే పడిపోవడం కాదు సార్, ప్రాఫిట్ బుకింగ్ ఈజ్ ఆల్వేస్ విల్ బి లైక్ దిస్.
కొంచెం పైకి వెళ్తుంది, కొద్ది కిందకు వస్తుంది, పైకి వెళ్తుంది. సో ఈ మూమెంటం తోటి వెళ్తుంది, కానీ యాక్సలరేటెడ్ స్పీడ్ తోటి ఇక మార్కెట్స్ మూవ్ అవుతాయనే ఎస్టిమేషన్ అయితే లేదు. ఒకవేళ బై ఎనీ ఛాన్స్ కనుక ఈక్విటీ మార్కెట్స్ కనుక ఎక్స్పెన్సివ్ అయినప్పటికీ కూడా గోల్డ్లో కొంత వచ్చినా సిల్వర్ మీద కూడా ఫోకస్ పెట్టాలి, క్రూడ్ ఆయిల్ మీద కూడా ఫోకస్ పెడతారు. ఆల్టర్నేటివ్ అసెట్స్ మనకు ఒక గోల్డే కాదు, కమోడిటీస్లో మనకు అదర్ అసెట్స్ కూడా ఉన్నాయి కాబట్టి అదర్ అసెట్స్ మీద కూడా ఫోకస్ పెట్టడానికి అవకాశం ఎక్కువ ఉంది. ఇప్పుడు క్రూడ్ ఆయిల్ అనేది ఇప్పుడు మనకి పెద్ద ఎక్స్పెన్సివ్ వాల్యుయేషన్స్లో ఏం లేదు. సో మేబీ కొంత మనకి డైవర్షన్స్ అటువైపు కూడా వెళ్ళడానికి అవకాశాలు ఉంటాయి, క్రూడ్ ఆయిల్ సైడ్ కూడా వెళ్ళడానికి అవకాశాలు ఉంటాయి. సో ఈక్విటీ మార్కెట్స్ నుంచి అయితే కొంతవరకు ఈక్విటీ అండ్ గోల్డ్ నుంచి కొంత విత్డ్రాల్ అవుతూ అదర్ కమోడిటీస్ మీద ఫోకస్ కూడా పెరగచ్చు. అండ్ మనకి క్రిప్టో కరెన్సీ ఉంది, ఈ క్రిప్టో కరెన్సీ వైపు కూడా కొంత డైవర్ట్ అవ్వచ్చు. వెన్ ఎవ్రీథింగ్ ఈజ్ ఎక్స్పెన్సివ్ పీపుల్ విల్ ట్రై టు డైవర్ట్ ఇన్ టు ద అదర్ అసెట్ క్లాసెస్. ఇప్పుడు మనకి ఏవైతే బేస్ ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయో 2 హైస్లో ఉన్నాయి. సో కొంత ఇప్పుడు ఏవైతే వాటిని మీట్ కాలేదో వాటిల్లోకి డైవర్ట్ అవ్వడానికి కొద్దిగా ఎక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయి. సో స్పీడ్ అయితే ఉండదు. రైట్. సో మై కంక్లూజన్ హియర్ ఈస్ ఇక్కడ నుంచి ఈక్విటీ కావచ్చు, గోల్డ్ కావచ్చు, స్పీడ్గా పెరిగే అవకాశాలు అయితే ఉండవు. మొన్న పెరగటానికి ఫండమెంటల్ రీజన్స్ ఉన్నాయి. ఇక మీదట ఆ ఫండమెంటల్ రీజన్స్ ప్రతిసారి వస్తాయని అంటే రావు, అట్లా ప్రతిసారి రావు. ప్రతిసారి మార్కెట్ ఛాన్స్ ఇవ్వదు. ఆల్రెడీ ఇచ్చేసింది, అయిపోయింది, ఆల్ టైమ్ హైక్ వచ్చింది, కొద్ది పైకి వెళ్ళింది. ఎవరికి తెలుసు అక్కడ దాకా వెళ్ళిన తర్వాత టెక్నికల్గా అదేమైనా ఇన్వర్టెడ్ హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్స్ లాంటి హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ ఏమైనా ఫామ్ చేయొచ్చు అంటే కొద్ది కన్సాలిడేషన్ డౌన్ సైడ్ రావడానికి. సో మనం పైకి వెళ్ళిన ప్రతిదాన్ని బ్రేక్అవుట్ కింద కన్సిడర్ చేసేసి సూపర్గా గోల్డ్లో మనం ట్రేడ్ చేసేయచ్చు, గోల్డ్లో కొనేయచ్చు, గోల్డ్లో పెట్టుబడి పెట్టేయచ్చు అనే ఎస్టిమేషన్స్ పెట్టుకోకూడదు. మేబీ ఒక డిప్ వచ్చే ముందు కూడా మార్కెట్ కొంత పైకి వెళ్ళిన తర్వాత డిప్ రావడానికి కూడా ఛాన్సెస్ ఇస్తూ ఉంటుంది. బట్ వెన్ ద మార్కెట్ ఈస్ ఓవర్లీ ఎక్స్పెన్సివ్ డోంట్ గో ఫర్ ఇట్. డిప్లో ఉన్నప్పుడు అడ్వాంటేజ్ తీసుకోండి. మనం మాట్లాడుకున్న రోజు అడ్వాంటేజ్ తీసుకొని ఉంటే కనుక సమ్వేర్ అరౌండ్ 8% 7% ప్రాఫిట్లో ఉండుండేవాళ్ళు. ఇప్పుడు తీసుకుంటే కనుక అందులోకి ఎంట్రీ మన 7-8% డ్రాడౌన్లో ఉండడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఇక్కడ నుంచి మూవ్ అయినా ఇంకొక 5% వెళ్ళొద్దేమో, కానీ పడటానికి కూడా అంతే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఎక్కువ ఇన్వెస్ట్మెంట్స్ పెట్టకండి. పండగలు పబ్బాల కోసం కొనేవాళ్ళు కొనుక్కోవచ్చు కానీ బట్ దిస్ ఈజ్ నాట్ ద రైట్ టైం ఫర్ ఇన్వెస్ట్మెంట్ ఫర్ గోల్డ్. థ్యాంక్ యూ సో మచ్ రేవంత్. థ్యాంక్ యూ అండి.